సార్ సోషల్ మీడియాపై పవన్ ఫైర్ మోకాలకి బోడిగుండలతో ముడి పెడుతున్నారండి. విత్రు పాకెట్లకు వేస్తే కళ్ళెం వేసేస్తాను. పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి అన్నారనే వాళ్ళ పార్టీ హరిప్రసాద్ కార్యదర్శి ఎమ్మెల్సీ ఆయన లేఖ విడుదల చేశారు. అందులో ఆయన చాలా తీవ్రమైన పదాలే వాడారు. వాస్తవానికి అంటే చాలా పెద్ద ఎత్తున మన మీద దాడి చేస్తూ ఉన్నారు. పెయిడ్ వక్తలు అనే ఒక కొత్త పదం కూడా వాడారు. అలాగే పెయిడ్ ఛానల్స్ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు అని అంతకుముందు అంటున్నటువంటి మాట. అంటే కొంతమంది వక్తలు అనే కొంతమంది వ్యక్తులు అని చదివినట్టు వ్యక్తులే దృష్టిలో వక్తలు అంటే వ్యక్తులే కదా తప్పనిసరిగా. కాబట్టి కొంతమంది కావాలని నా మీద మాట్లాడుతున్నారు అనే ధోరణిలో ఏదో ఉన్నారు. ఇంకోటి ఏమో కుటుంబాల్లోకి జ్వరబడుతున్నారు, కుటుంబాల మధ్య సంబంధాలు, విడాకులు, ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ కొన్ని విషయాలు గుర్తుకు తెస్తాయి ప్రజలకు. ఎందుకంటే కుటుంబ సంబంధాలు, వివాహేతర సంబంధాలు, లేకపోతే ఇవన్నీ అన్నప్పుడు కొంతమందిని ఉద్దేశించి వచ్చిన వ్యాఖ్యలు దృష్టిలో పెట్టుకొని ఆయన చేశారని చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి ఏమో మనకు తెలిసిన మిత్రులు కూడా చెప్పేది ఏంటంటే డోంట్ స్పేర్ ఎనీబడి అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. మన మీద లేదా మా కుటుంబం మీద ఇంకొకరి మీద ఎవరు దాడి చేసినా కానీ మీరు తీవ్రంగా స్పందించండి, అసలు ఏమాత్రం వెనుకడుగు వేయకండి. కొంతమంది ముఖ్యంగా వైసీపీ వాళ్ళ ప్రోద్బలంతో తనను తన పార్టీని టార్గెట్గా చేసుకొని వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద విరుచుకుపడండి అంటే ఒక విధంగా గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ ఇచ్చినట్టే, మీరు తీవ్రంగా వాళ్ళ మీదకి వెళ్ళిపోండి అని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొంచెం పార్టీలో ఇబ్బంది పెట్టే వాళ్ళకు కూడా ఆయన ఇది ఒక హెచ్చరిక కావచ్చు. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ ద్వారా బయటకు వచ్చి వాళ్ళతో ఉదాహరణకు ఈరోజు కూడా చూస్తారు మీరు, విజయవాడలో పార్టీ సమావేశం, ఆత్మీయ సమావేశం పెడితే అక్కడ ఆమె సౌజన్య అనే ఆమెకు ఇతర నాయకులకు మధ్యలో ఒక పెద్ద ఘర్షణ, కొంచెం ఉద్రిక్తత మీరు గోదావరి జిల్లాలో కూడా అట్లాంటివి చూస్తారు. సో వీటన్నిటిని సెట్ చేయాలంటే ఒక టఫ్ స్టాండ్ తీసుకోవాలి. ఎవరు మనల్ని ఏదన్నా అంటే మీరు ఏమాత్రం ఉపేక్షించకూడదు. మూడవది తను ముఖ్యంగా ఈ పర్యావరణానికి సంబంధించి, ఆలయాలకు సంబంధించి తను చాలా చోట్ల ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అనే ఒక వాగ్దాన యాత్ర చేస్తున్నారు కదా. నిన్న కూడా ఎక్కడికో వెళ్ళారు. సో ఇవన్నీ మీరు పాజిటివ్ ప్రచారం చేయండి. పార్టీకి పాజిటివ్ ప్రచారం చేయడానికి సోషల్ మీడియాను వాడుకోండి. రెండవది సోషల్ మీడియాలో మన మీద పని కట్టుకొని దాడి చేసే వాళ్ళని మీరు గట్టిగా ఎదుర్కోండి అని ఆయన సిద్ధం చేస్తున్నారు. కాకపోతే దాన్ని ఒక లేఖ ఇచ్చి కూడా ఇచ్చారు అంటే దీన్ని తీవ్రంగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య వరుసగా ఒక అరడజను ఇట్లాంటి వివాదాలు కూడా వచ్చాయి. మొన్న కూడా మనం మాట్లాడాము. ఆమె మాట్లాడితే కూడా కొన్ని పెట్టినవి కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పవన్ ఈజ్ నాట్ సైలెంట్, పవన్ ఈజ్ లిటిల్ అగ్రెసివ్ పోజర్ అనేది కంటిన్యూ చేయాలని భావిస్తున్నట్టు అర్థమవుతుంది సార్.